కార్తీక మాసంలో రెండవ రోజును యమద్వితీయ అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజున యముణ్ణి అర్చించి ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి వారికి అపమృత్యువు యొక్క బాధ ఉండదు అని చెప్తారు. ఈ అపమృత్యువు లేకుండా ఉండడానికి ఎలా వీలవుతుంది అంటే దానికి మనకి యముణ్ణి ఆరాధించాలని చెప్పడం కారణం. ఎందుకు యముణ్ణి ఆరాధించాలి? యముడు యమున ఇద్దరు సూర్యుడికి కవలుగా జన్మించినటువంటి సంతానం. సోదరి అంటే యముడికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఒకసారి ఎప్పుడో ఈ యముడు అడిగేట తన భటుల్ని, మీరు మీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడన్నా మీ మనసుకి కష్టం కలిగిందా అని. కర్తవ్యం వేరు, మనసు వేరు కదా. కర్తవ్యం అని చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు మనసు బాధపడచ్చు. అడిగితే వారు చెప్పారు, ఒక్కసారి మాత్రం అప్పుడే వివాహమైనటువంటి నవవధువు భర్త యొక్క ప్రాణాలు తీసుకెడుతూ ఉంటే హృదయ విదారకంగా రోధించిందని, తమ మనసు కలతపడిందని, అటువంటి హృదయ విదారకమైనటువంటి రోదన వినకుండా ఉండడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని యమభటులు యముణ్ణి అడిగితే ఆయన అన్నట్ట, అటువంటి అపమృత్యువు రాకుండా ఉండాలి అంటే నా సోదరి యొక్క అనుగ్రహం ఉంటే చాలు. అందుకని ఆ రోజున యమునా నదిలో స్నానం చేసిన, యమునని తలుచుకున్నా యమున యొక్క అనుగ్రహం లభ్యమవుతుంది. అప్పుడు యముడు అపమృత్యువుని కలిగించకుండా ఉంటాడు. కానీ అందరూ యమునా నదికి వెళ్ళి స్నానం చేయడం కుదిరేటటువంటి పనా? అనేక కారణాలుగా వెళ్ళలేకపోవచ్చు. కనుక దానికేం చెయ్యాలి అంటే ఇది అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండేటటువంటి సంబంధానికి గుర్తుగా చేసుకునేది గనక తమకున్నటువంటి యముడు యమునకి ఉన్న సంబంధం ఎటువంటిదో అదేవిధంగా తాము తమ అక్క చెల్లెళ్లతో అటువంటి ప్రేమని గనక ప్రదర్శించినట్టయితే అటువంటి వారికి తాను దూరంగా ఉంటానని చెప్పాడు. అంటే ఏం చేయాలి? ఈరోజు అన్నదమ్ములు తమ అక్క చెల్లెళ్ళ ఇళ్ళకి వెళ్ళి బహుమానాలు తీసుకుని వెళ్ళి ఆ సోదరుల చేత అంటే అక్క చెల్లెళ్ళ చేత ముఖాన తిలకం దిద్దించుకుని వారు చేసినటువంటి వంట, వారి చేతి వంటని భుజించాలి. దీన్నే భగినీ హస్తభోజనము అంటారు. తెలుగులో సోదరి చేతి వంట తినడం అని చెప్తూ ఉంటారు. ఈ అక్క చెల్లెళ్ళ చేతి వంట తిన్నట్టయితే ఆ రోజు అంటే తిన్నందుకు బహుమానాలు ఇవ్వాలి, నీకు ఎటువంటి ఆపద రాదు అని చెప్పి అక్క చెల్లెళ్ళ అన్నకి ముఖాన తిలకాన్ని దిద్దాలి. అలా గనక చేసినట్టయితే అపమృత్యు నివారణ జరుగుతుంది అని మనకి యముడు అనుగ్రహం కలిగించాడు. ఇలా ఎవరికైనా జరిగిందా అంటే హేమరాజు అనేటటువంటి ఒక రాజు తన కుమారుడికి అపమృత్యు ఉంది, హంసరాజు అనేటటువంటి వాడు ఆయనకి అపమృత్యు ఉందని తెలిసి తీసుకుని వెళ్ళి గుహలో దాచి ఉంచి ఈ ప్రయత్నాలన్నీ చేసినటువంటి కథని కూడా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. హేమరాజు హంసరాజుల యొక్క కథ ఈ భగినీ హస్తభోజనానికి సంబంధించినటువంటిది ఇది చెప్పుకుంటారు. ఆ రోజున యమాయ తర్పయామి అని చెప్పి యముణ్ణి గురించి తలుచుకుని ఆయనకి అర్ఘ్య ప్రదానం చేసినా కానీ ఆయన యముడు సంతోషిస్తాడు. అంతకన్నా కూడా యమునను తలుచుకున్నట్టయితే సంతోషిస్తాడు. మనకి రెండు పండుగలు ఉన్నాయి, అన్నా చెల్లెళ్ళు లేక అక్కా తమ్ముళ్ళ యొక్క సంబంధాలు తెలియజెప్పేది. ఒకటి రక్షాబంధనం, రెండోది భగినీ హస్తభోజనం. రక్షాబంధనం నాడు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల చేతికి రక్ష కడతారు. అప్పుడు ఆ రక్ష కట్టిన దానికి ప్రతిఫలంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళని మీ బాధ్యత మేము వహించి రక్షిస్తామని వాగ్దానం చేస్తారు. ఇక్కడ దానికి వ్యతిరేక దిశలో జరుగుతుంది. అంటే అన్నదమ్ముల యొక్క క్షేమం కోసం వారికి తినిపించి ముఖాన తిలకం దిద్దడం అన్నది. ఈ భగినీ హస్తభోజనం అనేటటువంటి ఈ పండుగని ఉత్తర దేశీయులు జరుపుకున్నంతగా దక్షిణ దేశంలో వాళ్ళు జరుపుకోరు. కానీ ఇప్పుడు దీని యొక్క ప్రాశస్త్యం తెలిసి చాలామంది ఇది జరుపుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నారు. భగినీ హస్తభోజనం చేసినటువంటి వారికి అపమృత్యువు రాదు అని యముడు తనంతట తానుగా హామీ ఇచ్చినటువంటిది. యమునని తలచుకున్నా చాలట ఆయన సంతృప్తి చెందుతాడు.